హలో ఎవ్రీబడి, ఈరోజు మీకు చెప్పబోయే స్టోరీ ఒక చిన్న ఎమోషనల్ స్టోరీ. రెయిన్ కోట్ జర్నీ ఆఫ్ లవ్. ఒక రెయినీ డేలో మనోజ్ కోల్కతాకి వచ్చాడు. జాబ్ లేదు, చేతిలో క్యాష్ లేదు. బట్ ఒక రీజన్ ఉంది, నీరజ తన ఫస్ట్ లవ్. కానీ ఇప్పుడు వేరొకరి వైఫ్. మనోజ్ నీరజ ఇంటి ముందు నిలబడి ఉంటాడు. వర్షంలో తడుస్తూ డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. నీరజ విండో నుంచి చూసింది. నీరజ డోర్ ఓపెన్ చేసింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. నీరజ, రా మనోజ్, లోపలికి రా. ఇద్దరు టీ తాగారు. క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు, కానీ మనసులో చాలా దాచుకున్నారు. ఒక టైంలో మనోజ్ అండ్ నీరజ ఒకరికొకరు అనేలా ఉండేవారు. బయటికి వెళ్ళడం, నవ్వుకోవడం, సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డే. కొన్ని రీజన్స్ వల్ల నీరజకి వేరే చోట మ్యారేజ్ అయింది. ప్రెజెంట్ డేలో మనోజ్ అడిగాడు, ఎలా ఉన్నావు నీరజ? నీరజ చెప్తుంది, నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? మనోజ్ కూడా చెప్పాడు, నేను కూడా హ్యాపీగానే ఉన్నాను, బిజినెస్ బాగుంది అని. కానీ ఇద్దరు అబద్ధం చెప్తున్నారు, జస్ట్ టు ప్రొటెక్ట్ వాళ్ళ మనసులు బాధపడకుండా. నీరజ తినడానికి ఏమన్నా తీసుకువస్తా అని చెప్పి మనోజ్ రెయిన్ కోట్ వేసుకొని వెళ్తుంది. దారిలో తనకి కోర్టు నుంచి ఒక నోట్ ఉంది. దాంట్లో మనోజ్కి డబ్బుల అవసరం ఎంతో ఉందో తెలుస్తుంది. అంతలోనే నీరజ బయట వెళ్ళాక హౌస్ ఓనర్ వస్తాడు. మనోజ్ అడిగాడు, మీరెవరు, ఎందుకు వచ్చారు అని. అప్పుడు అతను చెప్తాడు, నేనే ఇంటి ఓనర్ని. మనోజ్ కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు అతను మనోజ్తో చెప్తాడు, నీరజ హస్బెండ్ తనని వదిలి వెళ్ళిపోయాడు, బిల్స్ కట్టలేకపోయింది, రెంట్ కూడా కట్టలేకపోతుంది కొన్ని మంత్స్ నుంచి అని. నోటీసెస్ కూడా వస్తాయి అంటే మనోజ్ తన పర్స్ నుంచి మనీ తీసి రెంట్ పే చేశాడు. నోటీసెస్ ఇవ్వవద్దు అని చెప్పి ఏమైనా ప్రాబ్లం ఉంటే తనకి కాల్ చేయమన్నాడు మనోజ్. నీరజ ఇంటికి వచ్చాక మనోజ్ తను తెచ్చింది తిన్నాడు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాడు. మనోజ్ రెయిన్ కోట్ వేసుకొని వర్షంలో బయలుదేరాడు. నీరజ చూస్తూ ఉండిపోయింది, ఏమీ చెప్పలేదు. కాసేపటికి మనోజ్కి తన రెయిన్ కోట్లో ఒక జ్యువెలరీ అండ్ ఒక నోట్ దొరుకుతుంది. అందులో ఇలా రాసి ఉంది, మనోజ్, నేను నీకు ఏమీ ఇవ్వలేను, ఈ చిన్న వస్తువు మాత్రమే నా దగ్గర మిగిలి ఉంది, ప్లీజ్ దీన్ని ఉంచు అని తన చేయినిచ్చింది. మనోజ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. జస్ట్ ఒక సైలెంట్ గుడ్ బై. ప్రేమ అంటే మాటల్లోనే కాదు, కొన్నిసార్లు మౌనంగా కూడా చూపించవచ్చు. ఒక మెమొరీ, ఒక సాక్రిఫైస్, ఒక అనుబంధం. రెయిన్ కోట్, ఒక మనసు, ఒక బంధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.